గుంటూరు జిల్లా తెనాలి పూలే కాలనీలో 30 కోట్ల 60 లక్షల వ్యయంతో నిర్మించిన 10 మిలియన్ లీటర్ల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. రైతులు మట్టిని ప్రేమించేవారని, మహిళలు శక్తి ప్రతీకలని అభినందించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోందని వారు వివరించారు. ఇక్కడేమో ఫైన్ స్క్రీన్స్ ఆ ప్లాస్టిక్ కానీ ఫ్లోటింగ్ కానీ చిన్న ఎకరాలు పొలం ఉందండి. ఆ పొలం రైతు ఈరోజు ఇప్పటి వరకు చెప్పారు మీకు 28 కోట్ల రూపాయలు పెట్టి 2018లో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని మొట్టమొదటిగా తీసుకువచ్చారు. అయితే మీరు ఎందుకు తీసుకొచ్చారనేది ఒక్కసారి ఆలోచిస్తే, ఇదే ఒక బలమైన నాయకులకి, కేవలం ఓట్లతో రాజకీయం చేసే నాయకులకి ఉండేటువంటి డిఫరెన్స్. ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ పోతూ ఉంటుంది, ఎక్కడో పొలాల్లో కలిసిపోతూ ఉంటుంది. దానివల్ల మీ కళ్ళ ముందు ఏమీ కనిపించదు ప్రస్తుతానికి, దానికి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అంతే కదా, ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు. అయితే ఈ వాటర్ పొలాల్లోకి వెళ్ళి రైస్లో కానీ ఇంకో దాన్ని కలిసి మళ్ళీ అవన్నీ మనం తింటే 10 ఏళ్లకో 15 ఏళ్లకో కుటుంబాల్లో క్యాన్సర్లు వచ్చి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా, ఏ కుటుంబాల్లో చూసినా కూడా క్యాన్సర్ ఉంటుంది. హాస్పిటల్ నిండా కూడా క్యాన్సర్ రోగులు ఉంటా ఉన్నారు. ఒకప్పుడు లేదు ఈ క్యాన్సర్. ఇంత విధంగా ఎందుకు వస్తుంది అంటే, ఈ విధంగా ప్లాస్టిక్ కానీ వ్యర్థాలు కానీ పొలాల్లో ఇళ్లల్లో ఈ విధంగా కలిసిపోయి డ్రింకింగ్ వాటర్ వీటన్నిటిలో వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి అంటే ఆరోగ్యం పాడైతే, పెద్ద మనుషులు ఇంటి పెద్దలు చనిపోతే ఇంట్లో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటివి దీర్ఘకాలంలో ఉండకూడదనేటువంటి అని ఇలాంటి ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టారు 30 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో. అయితే గత 5 సంవత్సరాల్లో వీటి మీద పూర్తిగా ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు లేకపోవటం ఒకటి, 2 దీని విలువ తెలియని నాయకులు ఉండటం, కాంట్రాక్టర్లని అధికారులని కూర్చోబెట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేసేటువంటి శక్తి లేకపోవటం వల్ల ఈ 5-6 సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఆగిపోయింది. మరి ఈరోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మళ్ళీ మనోహర్ గారు దీని గురించి ఆలోచించి ఆ విధమైన దూరదృష్టితో కాంట్రాక్టర్ని అందరినీ కూర్చోబెట్టి అద్భుతంగా తయారు చేసి ఈ ప్లాంట్ని తీసుకొచ్చారు. ప్రజలకి మనం అందించే కార్యక్రమాలు ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలనేది ఎప్పటి నుంచో మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రణాళిక సరైన రూపం దాల్చపోతే, ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మార్చుకుని పట్టించుకోకుండా, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే సమస్యని ప్రాధాన్యత ఇవ్వకుండా రాజకీయ పరంగా ఆలోచించినప్పుడు మన అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంటాం. ఖచ్చితంగా ఇక్కడ మీరు పక్కనే చూశారు, మీ టిడ్కో గృహ నిర్మాణాలు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కావాలన్న ఒక దురుద్దేశంతో ప్రభుత్వం మారగానే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని ఆపాలనే ఆలోచనతో వాళ్ళు చేసిన మూర్ఖమైన ఆలోచన, ఆ విధానం మీరందరూ చూశారు. దాన్ని ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటని ఈ సందర్భంగా ఎందుకు అంటున్నానంటే, ఒక 28 కోట్ల రూపాయలతోటి మనం ఒక చక్కటి నిర్మాణం చేసుకున్నాం. అది అంతిమంగా ప్రజలకు అంకిత భావంతో పనిచేయడానికి కోసం, ప్రజలకు ఉపయోగపడడానికి కోసం చేస్తున్న కార్యక్రమం. 2017లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 ప్రాంతాల్లో 2 ఎమ్మెల్యేస్, ఇది ఒక 10 MLD, అది ఒక 3 MLD, మన ఏదైతే సీఎం కాలనీ ఉందో ఈ 2 చోట్ల తీసుకొస్తే ఇక్కడ మాత్రం పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమానికి ఈ రోజున రూపకల్పన జరిగి, ఎందుకంటే మనందరికీ తెలుసు, స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే స్వచ్ఛ భారత్ అనేది, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కూడా రావాలని చెప్పి ఈనాడు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం ఈ కూటమి నాయకత్వంలో